Hi friends, welcome to Gangaraju Spiritual Talks. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఫీల్ అవుతున్నాడు. నా కొడుకు నా మాట వినట్లేదే, నా బిడ్డ నా మాట వినట్లేదే, దీనికి ఇది చేయొద్దు అంటే అది చేస్తాడు, ఇది చేయకూడదు అంటే అది చేస్తాడు, ఇది చేయమంటే అది చేయడు, అసలు నా మాట వినట్లేదు, ఎడ్డమంటే తెడ్డమంటాడు, తెడ్డమంటే ఎడ్డమంటాడు అని చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఇట్లా సఫర్ అవుతున్నారు కదా, దీనికి నా ఒక సొల్యూషన్ ఉంటుందంటే తప్పకుండా ప్రతి ప్రాబ్లంకి మన పురాణాల్లో, మన వేదాల్లో, మన ధర్మంలో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా చిక్కుతుంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం కృతయుగం చూసుకుంటే ఫ్రెండ్స్, హిరణ్యకశిపుడు అడవులకు వెళ్ళినప్పుడు లీలావతి ఆమె రాజ్యంలో ఒకతే ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి మాయ చేత ఎత్తుకెళ్తాడు. అప్పుడు ఏమవుతుందంటే నారదుడు వచ్చి తను అడ్డుకొని, ఓ ఇంద్ర, నువ్వు ఊరికే భయపడుతున్నావు, నీలావతిలో ఉన్న గర్భ శిశువు నారాయణ అంశ, తన్ని నా ఆసనం వదిలే నేను చూసుకున్నా అని చెప్పి తన ఆసనం పెట్టుకొని గర్భవతి అయినప్పుడు, తనకి గర్భంలో ఉన్నప్పుడే వేదాలు, ఉపనిషత్తులు, నారాయణ గురించి భక్తిభావం అక్కడే పుట్టింది కదా. ఆ తర్వాత మన భక్తి పాలనని ఎంత ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది మనకు ఒక మంచి ఎగ్జాంపుల్. ఇంకా ద్రౌపదీయుగంలో మహాభారతం చూసుకుంటే అర్జునుడు సుభద్ర అడుగుతుంది, నాకు నిద్ర అవ్వట్లేదు, నాకు కథ ఏమంటే అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తాడు. ఆ పద్మవ్యూహంలోకి పోయేంతకు చెప్తాడు. అలాగే ఆమెకి గాఢ నిద్ర వచ్చేసింది, అప్పుడు చెప్పడు. అప్పుడు ఆ గర్భంలోనే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా పోలో అక్కడే ఆయన తెలుసుకుంటాడు. అదేవిధంగా నెక్స్ట్ యుద్ధం వచ్చినప్పుడు పద్మవ్యూహంలో పోయి యుద్ధం చేస్తారు, కానీ తనకి బయటకు రావడం తెలియదు. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఈ రెండు ఎగ్జాంపుల్ తీసుకొని మన సమాజంలో ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళకి మంచి ఆలోచనలు, మంచి కథలు, మంచి భగవద్గీత, రామాయణము, పురాణాలు వింటూ ఉంటే మన పిల్లలు కూడా గర్భంలో ఉన్నట్టే వాళ్ళు మంచి జ్ఞానము, మంచి కళ, మంచి మొహంలో కళ అంతా వచ్చి మంచి అందంగా బాగా తయారవుతారు. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి నీతి వాక్యాలు, నీతి కథలు, మోడల్స్, ఎథికల్ వాల్యూస్ చెప్పితే అప్పుడు ఇంకా వాళ్ళు చిన్నగా నేర్చుకుంటూ వస్తారు. అదే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళకి ఆ వయసులో మహాభారతము, రామాయణము నేర్పిస్తే వాళ్ళకి తెలిసింది మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి కరెక్ట్గా తెలుస్తుంది. అదేవిధంగా 10th క్లాస్ లోపల వాళ్ళకి భగవద్గీత అనేది నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలిసిందే. వాళ్ళ సమాజంలో పోయినప్పుడు ఒక సమస్య వాళ్ళ ముందుంటే ఆ సమస్యకి పరిష్కారం 10 రకాలుగా ఆలోచించే శక్తి వాళ్ళకు వస్తుంది. అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మన గోవుని మనము కాపాడుకున్నాం. గోమాంసాన్ని నిషేధం. జై భారత్, జై హింద్.